భయ్యా అస్సలు నిజం చెప్తున్నా, ఇప్పుడైతే నేను మన ఇద్దరి ప్రేమ కథ సినిమా చూసొస్తున్నా. నాకైతే మాత్రం పిచ్చగా నచ్చేసింది సినిమా అండ్ హీరోయిన్ గారు. అబ్బబ్బబ్బా ఏం గ్లామర్ మేడం, ఏం గ్లామర్ అస్సలు. నిజంగా అన్న ఛాన్స్ కొట్టావు నువ్వు అంతే. థియేటర్లో అయితే మాత్రం అరుపులు పుట్టించాడు భయ్యా, మామూలుగా లేదు భయ్యా అసలు. నిజంగా ఇక్బాల్ అన్న ఎన్నో సినిమా అన్న ఇది? ఫస్ట్ సినిమా అండి. అరే బాబులు ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ కనిపించింది అన్న. నాకైతే మర్చిపోయింది. నీ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే నేనైతే అన్న నీ గురించి తక్కువ మాట్లాడతాను, మేడం కోసం ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మేడం చూస్తుంటే అమ్మ నాకు ఇట్లాంటి లవర్ లేదే అనిపించింది. నాకు అంత బాధ అనిపించింది అసలు. నువ్వు నలుపుతుంటే అబ్బబ్బబ్బబ్బా అన్న ఛాన్స్ కొట్టాడే అనిపించింది. నిజంగా మేడం మామూలు యాక్టింగ్ కాదు మేడం ఇది. అయ్యో బాబు ఎంత క్యూట్గా ఎట్లా ఉన్నారు మేడం, నాకేం అర్థం కావట్లేదు. సినిమాలో భయ్యా మేడం అని చూపించాడు కెమెరామ్యాన్ డిఓపి. సార్ మీకు దండం సార్, ఏం క్యూట్గా ఎంత అందంగా చూపించారంటే అమ్మ నాకు ఎట్లాంటి లవర్ ఉంటే బాగుండే అనిపించింది. అండ్ తర్వాత సెంటిమెంట్కి వెళ్ళిపోయింది. అయ్యా సెకండ్ హాఫ్ చూస్తుంటే వీళ్ళిద్దరిదే ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడం, ఆ సెంటిమెంట్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత బాగుంటుందా, మ్యారేజ్ చేసుకున్న లైఫ్ ఇంత బాగుంటుందా. నిజంగా నాకైతే నిజంగా మ్యారేజ్ చేసుకుంటే ఇంత బాగుంటుందా అనిపించింది నాకు. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు థియేటర్లో సినిమా చూసిన ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్ ఫినిషింగ్ ఇచ్చారు భయ్య. మీరైతే నిజంగా కంటతడి పెట్టించారని చెప్పొచ్చు. లాస్ట్ అప్పటి వరకు ఒక రొమాంటిక్, ఒక ఫ్యామిలీ స్టోరీస్ అట్లా పోతుంది. నిజంగా చాలా బాగుంది, మీ క్యూట్నెస్ బాగుంది, అంతా బాగుంది. కానీ లాస్ట్ ఆ ట్విస్ట్ అయితే మాత్రం కంటతడి పెట్టించారు భయ. నిజంగా ఒక మెసేజ్ ఇచ్చారు. అందులో ఏంటంటే ట్విస్టే కాదు, ఒక మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ కోసం సినిమా చూడాలి డెఫినెట్గా. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ 25th రిలీజ్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి ఖచ్చితంగా తప్పకుండా ఫ్యామిలీస్తో రావాలి. అంటే బ్యాచిలర్స్ కూడా రావాలి. బ్యాచిలర్స్ వస్తే అమ్మాయిని చూసి మాత్రం ఖచ్చితంగా నేను ఒకటి అనుకుంటా, ఎట్లా సొల్లు కార్చుకుంటారు, ఈ అమ్మాయి ఇంత అందమైన అమ్మాయి మనకు లవర్గా దొరకలేదు, మనోడు ఛాన్స్ కొట్టేసాడులే అని ఖచ్చితంగా అనుకుంటారు. అలా ఉంది హీరోయిన్ అయితే మాత్రం. మేడం ఫిదా అయిపోయాను మేడం, మీకైతే మాత్రం నేను ఫిదా. ఇక నుంచి నేను మీ ఫ్యాన్ అంతే ఇంకా. ఓకే బాయ్, కంగ్రాచులేషన్స్. మీరైతే హిట్ కొట్టే సినిమా డెఫినెట్గా రేపు రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత మీకు ఇదే ఉంటుంది. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అనేది ఖచ్చితంగా రాదు. ఎందుకంటే సినిమా చూసినంతసేపు కూడా అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ సాంగ్స్, నిజంగా సాంగ్స్ గురించి చెప్పలేదు, సాంగ్స్ ఎవరు రాశారో కానీ మేడం ఆ పదాలు అసలు నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా. ఎప్పుడో ఒక ఆ రోజుల్లో విన్నాం మనం పాత సాంగ్స్లో ఎట్లా ఉండి నీట్గా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా. ఈ రోజున మళ్ళీ ఇలాగా చెవులకి ప్రశాంతంగా వినాలనిపించింది ఆ సాంగ్స్. ఓ బీట్లు కొట్టేయడం, ఏదో స్టెప్పులు గిప్పులు అట్లా లేకుండా ఎంత నీట్గా, అంటే చాలా 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 కూల్ అండ్ ప్రజెంట్గా సినిమా అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా హిట్ కొట్టారు భయ్య, అంతే హిట్ కొట్టారు. ఇది మన ఇద్దరి ప్రేమ కథ. నిజంగా చాలా బాగా రాశారు. ఫస్ట్ థింగ్ ఎందుకంటే ప్రేమ అంటూనే ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ కలుస్తారు, సేమ్ రొటీన్ ఉంటుంది. బట్ ఇందులో ఎంత కొత్తగా రాశారంటే అనుకోకుండా ప్రేమ పుట్టి ఎలా కలిసి ఉంటారు, ఎలా విడిపోతారు అనేది కూడా చాలా, అంటే ఆ పాయింట్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. బేసిక్గా రాయడం చాలా కష్టం, రాసిన దాన్ని చూపించడం ఇంకా కష్టం. అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీటన్నిటి మధ్యలో నాకు సాంగ్స్ ఎవరైతే రాశారో చాలా బాగా రాశారు. ఆ మాటలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే వింటుంటే బేసిక్గా మనం మాట్లాడుకునే భాషలాగే ఉంది. అది చాలా బాగా అనిపించింది. ఏదో అర్థం కాకుండా అలా కాకుండా చాలా రియల్గా అనిపించింది ఆ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్గా సాంగ్స్కి ప్రాణం మోసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే యాక్టర్గా బ్రో చాలా బాగా చేశారు. కానీ నాకు ఒక్కటి అర్థం కాలేదు బ్రో, హీరో అన్నారు ఒకసారి అన్న కొట్టచ్చు కదా బ్రో, చాలా బాధ వేసింది బ్రో. మా హీరోయిజం అలాగే ఉంటుంది, ఇప్పుడు కొట్టాలి కదా. కానీ బట్ అంటే అదే అనిపించింది. అంటే మనకు ప్రేమించిన వాళ్ళని అన్నప్పుడు వచ్చే కోపం అది చాలా బాగా చూపించారు, నాకు బాగా అనిపించింది. హీరోయిన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా బాగా చేశారు. మేబీ ఫస్ట్ మూవీ అనుకుంటా, ఫస్ట్ మన థర్డ్ వన్, చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ ఉంటాయి, మామూలుగా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఒకలా కనిపిస్తారు, ముందు ఒకలా కనిపిస్తారు. సినిమాల్లో డిఫరెన్స్ తెలిసిపోద్ది. బట్ ఈ సినిమాలో చాలా బాగా మేనేజ్ చేశారు. అంటే కాలేజ్ స్టూడెంట్ అలాగే కనిపించారు. చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా సినిమాలు అనేవి చాలా కష్టంతో కూడుకున్నవి. చూసే జనాలకి ఏం చెప్తున్నానంటే, సినిమాకు వచ్చే ముందు ఎవరో ఏదో చెప్పారని, ఏదో చిన్న సినిమా అని, స్టార్ కాస్టింగ్ లేదని కాకుండా థియేటర్కి వచ్చి చూసి అప్పుడు చెప్పండి సినిమా బాగుందా బాగాలేదా. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. బ్రో కంగ్రాచులేషన్స్. ఇక్బాల్ బ్రో కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ అసలు ఏంటి బ్రో, 4 ప్రైజెస్ ప్లస్ ప్రొడ్యూసర్ మీరేనా? సూపర్ బ్రో. అసలు మీ
మీ డెడికేషన్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం, బాగుంది మీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ మీ పేషెంట్స్కి ఆ షూట్ ఎండలో అన్నింటికి మీరు అసలు గ్రేట్ అనమాట. నాకైతే సినిమాలో పాయింట్ బాగా నచ్చింది అండ్ వెల్ అటెంప్ట్ అనమాట. ఒక అన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ఒకటి చేయడం ఎంత ప్రాబ్లమో మనకు తెలుసు అనమాట మన అందరికీ. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే అనమాట. మీ విలేజ్లో చేశారా భయ్య? అంటే లేదు, చీరాల్లో చేశాను. చీరాల బీచ్, అమలాపురం ఇక్కడ గుంటూరు పక్కన. గుంటూరు ఓకే. బాపట్ల బీచ్ ఓకే, సూపర్. మన సముద్రం పక్కన ఎంత చెమటలు ఉంటుంది, ఎంత వేడి ఉంటుందో మనకు తెలిసిందే. సో అదన్నీ బేస్ చేసుకొని అక్కడ షూట్, సాంగ్స్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఫస్ట్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది భయ్య రావడం. బ్యాక్గ్రౌండ్ స్కోరు శాండీ గారని, కిల్లింగ్ వీరప్పన్, గాడ్సే సూపర్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వోకల్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. నాకైతే థరోలీ సినిమా పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది. లాస్ట్లో ఎండింగ్లో ఆ ట్విస్ట్ అయితే సూపర్ బ్రో. నువ్వు ఆడికి కూడా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఏదో అట్లా నడుస్తుంది అని అనుకుంటారు కానీ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది. మీరు వచ్చి థియేటర్ వస్తే తెలుస్తుంది అనమాట. అండ్ ఓటీటీలో వచ్చినా చూడండి, కాలికొసేపు మన రియల్ లైఫ్లో ఏదో చూసే ఉంటాం, ఇలాంటి సినిమా చూసే ఉన్నట్టు వస్తుంది అనమాట. అండ్ ఫుల్ ఎమోషనల్లీ ఉంటుంది లాస్ట్లో. చూడండి, అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ బ్రదర్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హీరో హీరోయిన్తో ఉన్నాము. సో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడే మూవీ చూశాను. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అంటే మన హీరో గారే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మొత్తం ఆయన, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయన. సో చాలా కష్టపడి ఉండొచ్చు. నాకైతే ఒక విశ్వక్సేన్ కనిపించాడు ఈ సినిమా చూసిన తర్వాత. ఏమంటే ఆయన కూడా సొంతంగా ఓన్గా వచ్చి ఒక విశ్వక్సేన్ ఎట్లా అయితే పలకనామా దాస్ హిట్ కొట్టి ఇప్పుడు ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెళ్ళారో, నాకైతే మన హీరోలో కూడా అదే క్వాలిటీ కనిపించింది, అదే క్లారిటీ కూడా కనిపించింది. అంతేనా భయ్య? సో మీ కంటెంట్ ఏంటి అంటే మీరు ఓన్గా ప్రొడ్యూషన్ చేసుకుని అంటే మీ స్టోరీ మీద మీకు అంత నమ్మకం ఉందా? సో మీ స్టోరీ గురించి, మీ మూవీ గురించి మా ప్రేక్షకులు కొంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి ప్రేమ కథ అంటే మా ఇద్దరి ప్రేమ కథ కాదు, మన ఇద్దరి ప్రేమ కథ. ఎవరైతే చూస్తారో వాళ్ళిద్దరి ప్రేమ కథ అండి ఇది. ఈ కథ వచ్చేసి మనతో పాటే ట్రావెల్ చేస్తుంటుంది. మనం రోజు చూసే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్, మన ఇంటి పక్కన. ఈ సినిమా చూసినంతసేపు మీకు అనిపిస్తుంది, అరే వీడు మన ఫ్రెండే, ఈ అమ్మాయి మన ఇంటి పక్కనే ఉండేది అని ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఈ కథ మీద ఇంత నమ్మకం ఏంటి అంటే, ఈ కథే పెద్ద నమ్మకం అండి నాకు. అందుకే కథను నమ్మాను. సినిమా చాలా బాగా వచ్చింది, పెద్ద సక్సెస్ అవుతుందని నాకు డెఫినెట్లీ నమ్మకం ఉంది. సో అందరూ ఆదరించండి. ఈ మంత్ 25th వస్తుంది, తప్పకుండా థియేటర్స్కి రండి, థియేటర్స్కి వచ్చి చూడండి సినిమా. ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇది ఒక రియల్ స్టోరీ అండి. సో దాని మీద బేస్ చేసుకున్నాను ఈ స్టోరీని, అందుకే కథ చాలా బాగా వచ్చింది. అంటే క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ పెట్టారు, ఎందుకు అట్లా పెట్టాలనిపించింది మీకు? థియేటర్లో చూడాలండి, మీకు చూస్తేనే తెలుస్తుంది. అది ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మూవీతో అయితే, కంగ్రాచులేషన్స్. ఓకే. అండ్ ఇప్పుడైతే మన పక్కన హీరోయిన్, ఆమె మాటల్లో ఆమె సినిమా ఎక్స్పీరియన్స్ అంటే మన డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీ చేయడం? సో మీ మాటల్లో, మీరు షూటింగ్ టైంలో డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? కొత్త డైరెక్టర్లు అనిపించిందా, ఎక్స్పీరియన్స్ ఉన్న? సో మీ మాటల్లో మీ సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. సో ఈ డైరెక్టర్తో నాకు వర్క్ చేయడం ఇదే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆ హీరో కమ్ తనే చేశారు కాబట్టి చాలా చాలా స్ట్రెస్ ఆయనకే ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ ఏం లేకుండా సెట్లో ఉన్నంతసేపు చాలా కూల్గా మాతో అయితే చాలా కూల్గా వర్క్ చేయించుకొని సీన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా అనిపించింది. అంటే మీకు స్టోరీ ఎట్లా చెప్పారు ఫస్ట్? అంటే మిమ్మల్ని హీరోయిన్గా అనుకుంటున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ గారిని కలిసింది ఒకటేసారి, అది కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో అలా అప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ వినగానే ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండే నాకు. సో సార్ కూడా వెంటనే మనం షూట్కి వెళ్ళిపోదాము అనేసి అని అన్నారు. సో అలా మేము షూట్కి వెళ్ళిపోయాము. సో డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? కొత్త డైరెక్టర్ లాగా అనిపించిందా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్? ప్రీవియస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో ఆల్రెడీ వర్క్ చేశాను. బట్ ఆ డైరెక్టర్స్తో ఈ డైరెక్టర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఏమీ తేడా అనిపించలేదు. ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా చేస్తారో అలానే చేశారు. చాలా బాగా సినిమా అయితే మాత్రం హిట్ కొట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను యాక్చువల్లీ స్టోరీ విన్నప్పుడే అనుకున్నాను ఇది ఒక మంచి సక్సెస్ ఇస్తుంది అని. సో అందుకని ఒక్క అడుగు కూడా ఆలోచించకుండా దూకేశాను. సో
ఓకే మేడం, కంగ్రాచులేషన్స్. సినిమా అయితే హిట్ కొట్టారు. ఇలాంటి సినిమాలు మీరు ఇంకెన్నో తెలుగులో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ భయ్య మీరు కూడా అంటే డైరెక్టర్గా కాకుండా మీరు అంటే అన్నీ ఒక్కసారి ఎట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి మీరు హీరోగా ఇంకా ఎన్నో సినిమాలు నేను చేయాలనుకుంటున్నా. డైరెక్షన్ అనేది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చేయండి ప్రజెంట్. ఎందుకంటే మీరు ఒక హీరో లుక్ ఉంది థియేటర్లో స్క్రీన్లో చూస్తున్నంతసేపు కూడా నాకు ఒక మంచి హీరో వచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి. ఒక న్యాచురల్ ఒక నాని తర్వాత ఒక న్యాచురల్గా అంటే అనిపించింది. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది. సో మీరు హీరోగా మరెన్నో సినిమాలు చేయాలని కంగ్రాచులేషన్స్. ఇప్పుడే చూసాను, ఇది మన ఇద్దరి ప్రేమ కథ. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. మన ముందు జరిగే మన ఊర్లో జరిగే స్టోరీ లాగే కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. మీకైతే హ్యాట్స్ ఆఫ్. డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసర్ నిజంగా ఒక్కటి చేయటం అంటే చాలా కష్టం, కానీ ఇన్ని హ్యాండిల్ చేయటం నిజంగా చాలా గ్రేట్ అన్న. అసలు మీరైతే పెద్ద లెవెల్కి ఖచ్చితంగా వెళ్తారు, నో డౌట్. ఇంత కసి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పైకి వస్తారు, అందులో నో డౌట్. చాలా మంచి స్టోరీ ఉంది. అసలు జనాలందరూ కనెక్ట్ అవుతారు అనమాట. లాస్ట్లో ఆ ఎమోషనల్ సీన్ నేను రివీల్ చేయకూడదు, కానీ చాలా మంచి పాయింట్ ఉంది. అసలు చాలా ఎమోషనల్ అయిపోతారు, చాలామంది కనెక్ట్ అవుతారు. ఎంతమంది ఏడుస్తారో నాకు తెలియదు. సో అంత మంచి స్టోరీతో వచ్చారనమాట. చాలా చాలా బాగుంది. హీరోయిన్ గురించి ఏం చెప్పమంటావు? అసలు న్యాచురల్ చాలా పల్లెటూరు అమ్మాయిలా ఉంది, మోడర్న్ అమ్మాయిలా ఉంది. చాలా అంటే చాలా పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అందరూ చాలా బాగా నచ్చిద్ది అనమాట. మెయిన్ ఈ సినిమాకి మంచి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అన్న. ఎక్కడ కొట్టించారో కానీ చాలా అంటే చాలా అసలు స్టోరీకి తగ్గట్టు ఆ సాంగ్స్, సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ ఆ సీన్స్కి తగ్గ బీజిఎం అయితే చాలా ఎలివేట్ చేసిందన్న. నిజంగా ఆ ఎమోషనల్ సీన్స్ని అయితే మీ యాక్టింగ్, బీజిఎం రెండు చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ప్రతి ఒక్కళ్ళకు వచ్చి సినిమాలో థియేటర్లో చూడండి. ఒక మంచి సినిమా, ఒక మంచి కథ ఉన్న సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో చాలా చాలా బాగుంది. చిన్న సినిమా అని ఓటీటీకి వస్తుందని చూడొద్దు. సో మీరు థియేటర్లో పెట్టే రూపాయికి 10 రూపాయలు అయితే ఖచ్చితంగా వాల్యూ ఉన్న సినిమా అనమాట. ఇది మన ఇద్దరి ప్రేమ కథ. థియేటర్కి వచ్చి చూడండి. ఇప్పుడే చూశానండి మన ఇద్దరు ప్రేమ కథ మూవీ. ఇప్పుడే చూసి అలా బయటకు వచ్చానండి. మన హీరో గారు, డైరెక్టర్ గారు, డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే, రైటరు దుమ్ము లేపేశారండి. ఎక్బాల్ డైరెక్టర్ గారు, హీరో గారు, కథ, స్క్రీన్ ప్లే అన్నీ ఎక్బాల్ గారే. నిజంగా స్క్రీన్ మీద మాత్రం చాలా బాగా చేశారండి. బయట ఇప్పుడు చూసిన 100 రెట్లు స్క్రీన్ మీద అంత లుక్ ఉన్నారండి. స్క్రీన్ మీద మేడం గారు స్క్రీన్ చాలా బాగున్నారు. పెద్ద హీరోయిన్ అనుకున్నాం. బయట ఇప్పుడు ఎంత నీట్గా స్క్రీన్ ఎంత బాగుంది. స్క్రీన్ మీద చాలా బాగుంది. పెద్ద హీరోలు కూడా సరిపోరు, అంత బాగుంది. యాక్టింగ్ కూడా అదిరిపోయింది మేడం. ఇది నేను ఫస్ట్ హీరోయిన్ చూసి ఫస్ట్ హీరోయిన్ మంచి హీరోయిన్ పెట్టాను అనుకున్నాం, కానీ ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఇంకా క్లాస్ ఇంకా బాగుంది అనుకున్నాం. అమ్మ ఈ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఎంత బాగా దిగింది అనుకో. సెకండ్ ఫస్ట్ మిమ్మల్ని హీరోయిన్ అనుకోలేదు మేడం. ఇటు మీ స్కూల్ డ్రెస్లు వెళ్తుంటే తర్వాత మీరు నాకు మర్చిపోయింది, అంత అందంగా ఉన్నారు. చాలా బాగుంది. సారీ కట్టుకొని నడక కానీ డ్యాన్స్ కానీ అమ్మమ్మ నిజంగా చాలా నీట్గా ఉన్నారండి. మీరు చాలా హ్యాపీ. స్కిన్ మీద మాత్రం 100కి 100 మీకు పాయింట్లు ఇస్తాను, అంత బాగున్నారు. హీరో గారు బాగున్నారు. కానీ ట్విస్ట్లో ట్విస్ట్లో చాలా ట్విస్ట్లు, పొరపాటు ట్విస్ట్లు. నిజంగా ఆ ట్విస్ట్ లేట్ అన్న ఎవరు ఎక్స్పీరియన్స్ లేని ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలోని. కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు డైరెక్టర్ గారు. యాక్టింగ్ చేసుకుంటూ ఆ కథ మీద ట్విస్ట్ మీద లాస్ట్ అయితే నాకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, నాకు మేడంకి ఏదో జరుగుతుందని నాన్న ఒక టెన్షను. ప్రెగ్నెంట్తో ఉంది మేడం. లాస్ట్ మేడంకి దెబ్బ కొడుతుందేమో అనుకున్నాను. లాస్ట్కి స్టోరీ చెప్పను, కానీ లాస్ట్కి డైరెక్టర్ గారి మీద వేసుకున్నారు ట్విస్టు. అమ్మ ట్విస్ట్ మీద నిజంగా అనుకోని ప్రమాదాలు చాలామందికి జరుగుతుంది. చాలామంది విషయంలో అనుకోకుండా వెళ్ళేది. అనుకున్నది ఒకటి, అనుకున్నది ఒకటి అన్నట్టు ఏదో సామెత ఉంది. అనుకున్నది ఒకటే, అనుకున్నది ఏదో ఉన్నది. అలాగా అనుకున్నది ఒకటి సినిమాలో జరుగుతుంటాయి, బయట చాలా జరుగుతుంది ట్విస్ట్లో. అలాగా డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్ స్టోరీ రాసుకుంటారు. నిజంగా ఏం జరిగింది సినిమా మొత్తం ఒక మిరాకిల్లా అనిపించింది నాకు. నిజంగా సినిమా లాస్ట్కి ఇలా జరిగింది పోయి నిజంగా అని మైండ్ పోయింది నాకు. సినిమా చాలా బాగుంది సార్. నిజంగా కంగ్రాచులేషన్ సినిమా సార్. మా అందరూ చెప్తాను, నేను నా పేరు జబర్దస్త్ కట్టప్ అంటారు. ఈ టీవీలో కట్టప్ నేను జబర్దస్త్ చేస్తా. నిజంగా ఇలా చిన్న సినిమా అనుకోకండి. ఈ సినిమా చూడండి, చూసి థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా మెసేజ్ ఉంటాయి సినిమాలో. అనుకోని కారణాలు జరిగే మెసేజ్లు ఉంటాయి. మీరు అందరూ చూడండి, దయచేసి చెప్తాను. చిన్న సినిమా అనుకోకండి. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిపోతున్నాయి. ఈ సినిమా థియేటర్కి వచ్చి హీరో గారిని, హీరోయిన్ అందరూ ఆదరించి ఆశీర్వదించండి. ఇలాంటి వాళ్ళు మనకు బయటికి రావాలి. ఇంకా ఇప్పుడే మన ఇద్దరు ప్రేమ కథ సినిమా చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరు ప్రేమ కథ కదా, ఇది నా ప్రేమ కథ అనిపించింది నాకు ఇది సినిమా. అలాంటి సినిమా తీశాడు నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్స్ చెప్పడం కాకుంటేనా ఈ సినిమాకి ఏదైనా ప్రాణం ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు చెప్తాను. అసలు వేరే లెవెల్ అన్న. అసలు అన్న నాకు చూస్తుంటే నువ్వు తెలుగు అమ్మాయినా అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడు, కానీ నువ్వు చెప్పే వరకు తెలియదు నాకు తెలుగు అమ్మాయి కాదని. అసలు అబ్బా
ఇలాంటి తెలుగు అమ్మాయి దీంట్లో ఉంటే ఇండస్ట్రీలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారన్న. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత ఒక కాలేజ్ అమ్మాయిగా చూసిన తర్వాత పెళ్ళైన తర్వాత చూసిన తర్వాత చాలా న్యాచురల్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాట్స్ మేడం, మిగిలితే చాలా అంటే చాలా బాగా చేశారన్న, నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇలాంటి సినిమాలు వస్తే అన్న ఒక యూత్కి ఒక మంచి మెసేజ్ అనిపిస్తుంది నాకైతే. ఎంత మెసేజ్ ఉన్న సినిమాలు అన్న అసలు నాకైతే ఇంకా లిటరలీ లాస్ట్లో అయితే ఇంకా ఏడ్ చేశాను నేనైతే. అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సినిమా చూస్తున్నాను సినిమా చూసి అని చెప్పి ఒకటైతే లాస్ట్లో జస్ట్ ఒక 20 minutes నుంచి చూడన్నా ఆ సీన్స్ అయితే అన్న వేరే లెవెల్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్కరు అయినా సినిమా ఆడించని నేను కోరుకుంటున్నా అన్న. డైరెక్షన్ ప్రొడ్యూసర్ చాలా చేశాడన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మ్యూజిక్ అయితే దీనికి ప్రాణం వస్తుందే చెప్తున్నా. అంటే లిరిక్ మనం చాలా సాంగ్స్ చూస్తాం, ఏ సాంగ్స్ వస్తుంటాయి పోతుంటాయి అన్న. ఈ సినిమాలో ఎక్కడ కానీ ఒక బ్యాడ్గా లేదు సాంగ్స్, అంత నీట్గా అనిపిస్తుంది నాకైతే. ఒక మంచి సినిమా తీసామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా. సినిమా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా జనాలకి వెళ్తుంది, ఖచ్చితంగా ఇటు కొడుతుందని నేను అనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కరు అయిన సినిమాని ఆదరించని నేను కోరుకుంటున్నాను. ఏమంటే ఇప్పుడే మన ఇద్దరు ప్రేమ కథ సినిమా చూసాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే నాకు వచ్చింది. ఒక తెలుగింటి మూవీ అన్నారు దానికి ఇది ఎగ్జాంపుల్. అన్న ఇక్బాల్ అన్న న్యాచురల్ స్టార్ లాగా చేశారు, నానిలాగా చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్ ఇదంతా కూడా. హీరోయిన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, వెరీ గ్లామరస్. చాలా రోజుల తర్వాత మనకి ఒక మంచి హీరోయిన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ నాకు కెమెరా వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగుందన్న. అంటే ఇది చిన్న సినిమాని ఎవరు చూడొద్దు, చిన్న సినిమాలా లేదు. నాకు కూర్చొని చూసినంతసేపు కూడా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషికి ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఆ అన్ని ఎమోషన్స్ కూడా ఒక్క మూవీలో చూపెట్టడం అన్నది చాలా గొప్ప. ఇది లొకేషన్స్ కూడా మన గుంటూరు చీరాల ఆ సైడ్ తీసినట్టున్నారు బీచ్లోనే. లొకేషన్స్ అయితే చాలా నెంబర్ 1గా ఉన్నాయన్న. ఇంకా మూవీ విషయానికి వస్తే మీరు థియేటర్లో కంపల్సరీగా చూడవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆంధ్రుడు, తెలంగాణ, ఈ వేరే భాష లాంగ్వేజ్లో లేదు, డెఫినెట్గా నేనైతే మాత్రం నంది అవార్డు కొట్టినా తప్పలేదన్న అయితే. ఎందుకంటే మనకు ఒక సినిమా ఉందంటే ఒక సినిమాలో ఒక ఎమోషనే ఉంటుంది, ఏ సినిమాలన్నా 1, 2, 3 ఉంటాయి. కానీ దీనికి ఒక మనిషి జీవితంలో ఒక మనిషి పాపం స్ట్రగుల్ అవుతే, ఒక తప్పు చేసి సమాజానికి దొరికిపోతే అతను హీరో గారు ఏ సినిమాలన్నా హీరో గారు కొడతారు, ఒకసారన్నా 2 సార్లు అన్నా. ఈ హీరో గారు ఏమో లాస్ట్ వరకు కొట్టరు, దెబ్బలు తింటూనే ఉంటారు. మేము చూడలేకపోయామన్నా. ఏంటి హీరో గారు ఒక్కసారైనా కొడతా చూడాలనుకున్నాం, కానీ ఈయన ప్రతి ఒక్కరు కొడతానే ఉంటారు. అదేటో మరి చిన్న తప్పుకి హీరోని కొట్టడం, అదే ఒక మనిషిని దూషించడం అన్నది ఇది బాగా చూపించారు. నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ సినిమా అన్న. నేను చెప్తున్నాను, తెలుగు ఇండస్ట్రీ లైబ్రరీలో ఉండవలసిన సినిమా ఇది. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమా మిస్ అవ్వకూడదు ఎవరో కూడా. సో ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్కడ కొట్టించారు, కానీ 3 సాంగ్స్ అసలు ఎక్కడ ఎన్నో సినిమాలు టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్నదన్న ఫీల్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే హీరో గారు హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే మాత్రం అద్దరు కొట్టేశారన్న. చాలా రోజుల తర్వాత మనకి మంచి యాక్టర్స్ దొరికారు అంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. చిన్నోళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మన ఇద్దరి ప్రేమ కథ మూవీ చూడడం జరిగింది ఇప్పుడే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి మెసేజ్ అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించినారు మ్యామ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ యర్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు పర్ఫార్మెన్స్ మ్యామ్. చాలా బాగా చేసారు ఇద్దరు కలిసి. నాకైతే ఏమంటారు హీరో హీరోయిన్ చూసినట్లేదు మన తెరపైన ఒక క్యారెక్టర్స్ మనం కనెక్ట్ అయిపోతాం అన్న. నేనైతే వెనకలికెళ్ళి సినిమా చూస్తుంటే కనెక్ట్ అయిపోయి అన్న ఈ ట్విస్ట్ వద్దన్న, ఈ ట్విస్ట్ మళ్ళీ ఏమైనా అయింది అనుకునే బాధపడుతున్నాను అంటున్నా, బాధ పెడుతూనే ఉన్నాడు. లాస్ట్ 10 minutes మాత్రం కళ్ళకే నీళ్ళు తెప్పించిండు డైరెక్టర్ గారు, ఇక్బాల్ గారు. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అన్నీ సారే. కాకపోతే యాజ్ ఎ డైరెక్టర్ హీ హ్యాస్ పాస్ 100%. హీరోగా కూడా అసలు ఏడ్పించేసిండు స్క్రీన్ పైన. నాకు అందరి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లిరిక్స్ మాత్రము కొన్ని మూవీస్లో సాంగ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ దీంట్లో సిచ్యుయేషన్స్ క్యారెక్టర్స్ అది ఏదైతే సీన్ జరుగుతుందో దానికి ఈక్వల్గా మనకు అర్థమయ్యేటట్టు వెళ్తున్నాయి లిరిక్స్. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అయితే. ఫస్ట్ 10 minutes అయితే నేనైతే కొంచెం అంటే ఏది కావద్దు అని అడుక్కుంటున్నా స్క్రీన్ ఏమంటారు డైరెక్టర్గానే, సార్ ఏంది ఇది అని చెప్పేసి అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయినా నేనైతే మూవీలో. అసలు కనెక్ట్ అవుతున్నా. అసలు మా హీరోయిన్కి ఏం కావద్దు,
అంటే నేను రివీల్ చేయదలుచుకోలేదు ప్రతి ఒక్క సీన్. కాకపోతే హీరోయిన్కి ఏం కావద్దు, హీరోకి ఏం కావద్దు, కలిసిపోవాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను లోపల నుంచి. ఆ ఫీల్ తెప్పించిన హీరో గారు అండ్ డైరెక్టర్ గారు, హీరో గారు అంతా ఒకటే. ఆ ఫీల్ అనేది నేను కనెక్ట్ అయినా కాబట్టి ఇప్పుడు హ్యాపీగా చెప్తున్నా. సినిమా వచ్చి ఏమంటారు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ నాకు అందరితో కనెక్ట్ అయిపోయినా. ఆడియన్ థియేటర్లో కూర్చొని ఆ స్క్రీన్కి కనెక్ట్ అయితే కంపల్సరీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. నేను మాత్రము కనెక్ట్ అయినా, మీరు కూడా కనెక్ట్ అవుతారు. ఒక్కసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, చూసి మన ఇద్దరు ప్రేమ కథ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. కథే మూలం. కొన్ని కథలు వచ్చేసి సరైన సబ్జెక్ట్ లేకుండా రాంగ్ మెసేజ్తో ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్ మెసేజ్ కంటెంట్తో ఒక క్వాలిటీ ఉన్న మెసేజ్ని పిక్చర్ రూపంలో చిత్రీకరించినందుకు ముందుగా ఇక్బాల్ గారు సో హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా చూస్తున్నంత వరకు వీళ్ళు కొన్ని ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఇది మనతో ట్రావెల్ చేసే సినిమా, మనమే సినిమాలో హీరోల కింద. కొన్ని సినిమాలు వస్తాయి వెళ్తాయి, కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని సినిమాలు బాధపడతాయి, కొన్ని సినిమాలు మనమే నటిస్తున్నట్టుగా ఒక డ్రీమ్ ప్రొవైడ్ చేసే విధానంగా చూస్తే, సినిమా టైటిల్ తగ్గట్టుగా మన ప్రేమ కథ ఫస్ట్ హాఫ్ ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. మన నెగిటివిటీ ప్లేస్లో మనం స్వతంత్రంగా మన కళ్ళతో చూసిన కథనాలు జీవితంలో అవి జరక్క నెగిటివ్ అవుతే, సెకండ్ హాఫ్ ఆ జీవితం మనం ముందుకు తీసుకెళ్లే విధానంగా ఎదురయ్యే ట్విస్టులు ఎండ్ నేను చెప్పకూడదు, కానీ రియల్గా చూస్తుంటే చిన్న పాయింట్ అయినా సరే పెద్ద మెసేజ్ ఇచ్చారు. హీరోయిన్ గారు అయితే కనుక కొన్ని సీన్స్లలో చూస్తే కనుక తొలి పరిచయం అని ఒక టైటిల్ అయితే వేశారు, కానీ మన తెలుగింటి పరిచయం లాగా ఒక మంచి మెసేజ్ ఇచ్చింది యూత్కి. ఎక్కడా కూడా వరగరగా లేకుండా ఒక మంచి, అంటే కష్టం కూడా, కష్టాలు కన్నీళ్ళు అక్షింతలు కావు, జీవితం నేర్పించే పాఠాలే మనకు అక్షింతలు అవుతాయి. ఆ మెసేజ్ అనేది వీళ్ళిద్దరు బాగా హ్యాండిల్ చేశారు. ఇలాంటి సినిమాలు మోటివేషన్తో పాటు మెసేజ్తో పాటు యూత్ కూడా ఏంటంటే సంతోషం వచ్చినా తాగుతారు, దుఃఖం వచ్చినా తాగుతారు. సార్ తాగొచ్చు, కానీ లిమిట్గా తాగండి. ఆ తాగిన తర్వాత పరిణామాలు ఏంటో, రోడ్డు ప్రమాదాలు మనం ఎన్నో కోల్పోయాము. ఆ కోల్పోకుండా ఇలాంటి సినిమాని చూసి ఇంప్రెస్గా మౌట్ తాగుతూ కూడా 10 మందికి చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న. ఇప్పుడే చూశానన్నా మన ఇద్దరు ప్రేమ కథ సినిమా చూశానన్నా. నిజంగా మాత్రం అన్న చాలా బాగుందన్న. ప్యూర్ లవ్ స్టోరీ అన్న. ఎప్పటి నుంచో నాకు పరిచయం, మరి న్యాచురల్గా ఉందన్న. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్లో రూమర్స్ అవన్నీ చూస్తున్నాం మనం. ఆ రూమర్స్నే ఈ సినిమాలో చూపించారన్న. ఇంటర్వెల్ దాకా ఒక యావరేజ్గా ఉందన్న, అంటే ఒక లెవెల్లో ఉంది. ఇంటర్వెల్ తర్వాత కూడా లాస్ట్లో ఏంటి అనుకున్నానన్న, ఏడిపించాడన్న నిజంగా యాక్టింగ్ అన్న. మరి ఎన్ని సినిమాలు చేశాడో నాకు తెలియదు, కానీ హీరోగా మాత్రం చాలా బాగా చేశాడన్న. మంచి కాన్సెప్ట్ అన్న. హీరోయిన్ గారు కూడా మంచి చాలా సినిమాలు చేశారట హీరోయిన్ గారు, ఇప్పుడే విన్నాను. చాలా న్యాచురల్గా ఒక కాలేజీ అమ్మాయి ఎలా ఉంటుందో, పెళ్ళి అయిన తర్వాత కూడా ఎలా ఉంటారో బాగా చేశారన్న. ఖచ్చితంగా మాత్రం ఏదో చిన్న సినిమా పెద్ద సినిమా కాదన్న. అందరూ కూడా థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమాలు, ఇప్పుడున్న మెసేజ్ ఉన్న సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో శివరాత్రికి వస్తాయన్న ఇలాంటి సినిమాలు. కానీ ఇప్పుడు మన థియేటర్కి వచ్చిందన్న, ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుందన్న. ఖచ్చితంగా మాత్రం అందరూ కూడా ఫ్యామిలీతో అందరూ, ఇంకా ఫ్రెండ్స్, ఇంకా అందరూ కూడా దయచేసి మాత్రం థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. యాక్టింగ్ సూపర్ అన్న. అలాగే ఈ సినిమాకి డైరెక్షను, ప్రొడ్యూసరు అన్నీ కూడా మన ఇక్బాల్ అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి అందరూ చూడాలని, మీరు చూసి 10 మందికి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.